కేసీఆర్ గారు రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత తన నిజ స్వరూపమేందో తన నైజమేందో తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరించింది. 2018 నవంబర్ ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇచ్చిండు. ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, గ్రామాలలో పేదల ఇళ్లల్లో 65 ఏళ్ల వరకు బతకట్లేదు, 57 సంవత్సరాలకే ముసలితనం వస్తుంది, కన్న బిడ్డలు అన్నం పెట్టలేకపోతున్నారు, నేను ఆ ముసలి తల్లులకి తన్నులకి నేనే పెద్ద కొడుకులాగా ఉంటా అని చెప్పి 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. రైతులేందే రాజ్యం లేదని, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని భావించి ₹1,00,000 రుణాన్ని, రైతు రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తా అని చెప్పినాడు. తెలంగాణ ఉద్యమ పుట్టుక నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం కాబట్టి నియామకాల విషయంలో కొంత వెనుకబడిపోతా ఉన్నాం. నియామకాలు చేయాల్సిన అక్కర ఉంది అని చెప్పినట్లు ముఖ్యమంత్రి ₹1,00,000 లోపు రుణాన్ని ఒకేసారి అందిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి 3 సంవత్సరాల 9 నెలలు గడిచింది. ఇంతవరకు అతీగతి లేదు. కేవలం 27,000 కోట్ల రూపాయలు ఉన్న రుణమాఫీ 100 కోట్లలో కొద్ది మందికే ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదు. నిరుద్యోగ యువకులకి నోటిఫికేషన్ ఇస్తాన ముఖ్యమంత్రి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఎన్నికల దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇవాళ కేవలం తూతూ మంత్రంగా నోటిఫికేషన్ల కోసం మాట్లాడిన తప్ప ఇప్పటివరకు అమలు కాలేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ల విషయంలో నేనే కట్టిస్తా, నేనే కుర్చేసుకొని కాపలా కాస్తా, నేనే పంచిపోతా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టలే. ఆనాడు మేము చెప్పినాం, గ్రామాలలో కులాల వారిగా వాడకట్టులు ఉంటాయి. ఇది తెనుగొల్ల వాడ, ఇది గౌండ్ల వాడ, ఇది రజకుల వాడ, ఇది విశ్వకర్మల వాడ అనే పద్ధతులు ఉంటుంది. మీరు వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టుకునేటువంటి జీవో ఇవ్వమని చెప్తే ఇంతవరకు ఇవ్వలే. ఇట్లా అనేక పెన్షన్ల విషయంలో, కేసీఆర్ కిట్ విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో, డబుల్ బెడ్రూమ్ల విషయంలో, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల కల్పన విషయంలో, అన్నిటి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. ఈ వైఫల్యాలని మరోసారి ప్రజలకు గుర్తు చేసి ప్రజలందరినీ కూడా ఇవాళ కేసీఆర్ నిజ స్వరూపం మీద అర్థం చేయించి రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ ఓడిపోతే తప్ప, కేసీఆర్ ఓడిపోతే తప్ప మన బతుకులు బాగుపడవు, గ్రామాలు బాగుపడవు. కాబట్టి ఇవాళ దాన్ని విప్పి చెప్పడం కోసమే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పాదయాత్ర రూపంలో ప్రయత్నం చేసింది, అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ నేరుగా అన్ని నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో సైకిల్ మోటార్ ర్యాలీలు ప్లాన్ చేసి ప్రతి గ్రామాన్ని కూడా చుట్టుముట్టి ప్రజల చెంతకు పోవాలి, ప్రజలకు ఒక భరోసా కలిగించాలి. ఇవన్నీ కేసీఆర్ గారు ఇక చెయ్యరు. ఆయన టైం అయిపోయింది. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మధ్యాహ్న భోజనం వండైన వాళ్ళకు పేమెంట్ చేసే పరిస్థితి లేదు. వీఆర్ఏల ఉద్యమం నడుస్తుంది, వీఆర్ఓల ఉద్యమం నడుస్తుంది, గ్రామ కార్యదర్శుల ఉద్యమం నడుస్తుంది. ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు తీసుకుంటా అని చెప్పి కళలో మట్టి కొట్టిన ఉద్యమం నడుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో, సింగరేణి డిపార్ట్మెంట్లో, ఆర్టీసీ డిపార్ట్మెంట్లో వాళ్ళ కోఆపరేటివ్ సెక్టర్ ఉంటుంది. అంటే వాళ్ళు జమ చేసుకున్న డబ్బు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం కావచ్చు, ఇల్లు కట్టుకుంటే కావచ్చు, ఏదైనా పిల్లల చదువు కోసం కావచ్చు, రుణం తీసుకునే ఆస్కారం ఉంటుంది. కానీ కేసీఆర్ గారి హయాంలో ఆ కోఆపరేటివ్ సొసైటీలలో ₹1 కూడా వాళ్ళ రుణం రావట్లేదు. అంటే ఎంత దిగజారిపోయిందో మనకు అర్థం కావాలి. ఇప్పటిదాకా ఊర్లకెళ్ళి వస్తుంటే ఒక అమ్మ చెప్తా ఉంది, బిడ్డ 2 నెలలకోసారి పింఛన్ వస్తుంది, 3 నెలలకోసారి పింఛన్ వస్తుంది, ఏం చేసుకోవాలి బిడ్డ, ఫస్ట్ వీక్లో పెన్షన్ వస్తలేవు, ఒకసారి మాట్లాడి బిడ్డ అని చెప్తున్నారు. అంటే ఒక్క మాట చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేయడంలో, కళ్ళల్లో మట్టి కొట్టడంలో
కేసీఆర్ సిద్ధహస్తుడైంది కాబట్టి, కేసీఆర్ నైజం తెలిసింది కాబట్టి భారతీయ జనతా పార్టీగా రేపు ఆ సమస్యలన్నీ కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. సమస్యల పరిష్కారానికి కొట్లాడే ప్రయత్నం చేస్తాం. అంతిమంగా భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో గెలుస్తుంది, రాష్ట్రంలో అధికారం చేపడుతుంది. ఇవన్నీ సమస్యలకు పరిష్కారం చూపుతారని భరోసా ఇవ్వడం కోసమే ఇవాళ సైకిల్ మోటార్ యాత్రలో భాగంగా నేను ఇవాళ ఈ నియోజకవర్గాన్ని రావడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదటగా దేవరకద్ర నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సమస్యలతో పాటుగా అక్రమ రవాణా ఇసుక అంటే 100 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని చెప్పేటువంటి ఇసుక మాఫియా కావచ్చు. అదేవిధంగా చెక్ డ్యాములు కడితే అవి నాణ్యత లేక ఇబ్బంది అవుతుందనేటువంటి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. కుల సంఘాలకు కొన్ని హామీలు ఇవ్వబడ్డాయి, ఒకటే సంఘం కావచ్చు, మిగతా సంఘాలకు కావచ్చు. ఆ హామీలు అమలు కాలేదు. వాల్మీకి బోయ మహబూబ్నగర్లో చాలా ప్రధానమైన కులం. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఆ ప్రాంతం గద్వాల ప్రాంతం ఆ ప్రాంతాన్ని పర్యటిస్తున్నప్పుడు చెప్పడం జరిగింది. వారే స్వయంగా చెప్పిండ్రు, ఈ పాలమూరులో ఉన్నటువంటి వాల్మీకి బోయ చాలా పేదవాళ్ళు, ఎస్టీలో కలుపుతామని చెప్పిండు. కానీ పీఠముడు వేసిండు, కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తుండు. అలాంటి సమస్యలు మహబూబ్నగర్ జిల్లాలో ఇలా అనేక రకాల ఎత్తిపోత పథకాలు ఉన్నాయి. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఎక్కడ కూడా పిల్ల కాలువలు తవ్వక, డిస్ట్రిబ్యూటర్స్ లేక పొలాలకు నీళ్ళు అందట్లేదు. కేవలం లిఫ్ట్ చేయబడ్డ నీళ్లు చెర్లల్లో నింపుకొని బాయిలలో కొంత ఛార్జ్ అయ్యి, బోర్లలో కొంత ఛార్జ్ అయ్యి, న్యాచురల్గా వర్షాలు పడి కొంత వాగులు వంకలు పొడితే పచ్చబడ్డ తప్ప మహబూబ్నగర్ ఎక్కడ కూడా ఈ 4 ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఇప్పటివరకు పూర్తి కాలేదు. వాటి విషయంలో కూడా పాలమూరు బాగుపడాలంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి, కేసీఆర్ ఓడిపోవాలి, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈ మహబూబ్నగర్ జిల్లా బాగుపడుతుంది. దాంట్లో భాగమే కదా ఇప్పుడు మేము పల్లెకు పాదయాత్రలు కానీ పల్లెకు సైకిల్ మోటార్ యాత్ర కానీ మేము అందరం వచ్చి వాటికనే ఏదో గిట్లా తిరిగిపోయేది కాదు. కార్యకర్తలను పెంచుకుంటాం, కార్యకర్తల స్థాయిని పెంచుకుంటాం, పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా ఇతర పార్టీల నాయకులు కూడా చాలామంది వాళ్ళు కాంగ్రెస్ నుంచి కావచ్చు, టీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఆ పార్టీలలో భవిష్యత్తు లేదని, అక్కడ ఉండలేకపోతున్నామని, భారతీయ జనతా పార్టీ మాత్రమే రేపు అధికారంలో రాబోతుందని, భవిష్యత్తు కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటుందని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి భావిస్తాను. కాబట్టి అనేక పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రాబోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్గా మీకు ఏముందంటే ఇది హైదరాబాద్కే పరిమితమైన పార్టీ, తర్వాత ఇది కొట్లాడుతుంది, సీట్లు మాత్రం రావనే అపోహ. మూడోది ఉంటారు కావచ్చు, జనం ఓటేస్తారు కావచ్చు, కానీ ఆ ఓట్లను తీసుకోగలిగే శక్తివంతమైన లీడర్షిప్ లేదని చెప్పి మీరు అంటున్నారు. కానీ అదంతా తప్పు. లీడర్లు ఎక్కడి నుంచో ఆకాశం నుంచి పుట్టుకరారు, అక్కడి నుంచే పుట్టుకొస్తారు. సందర్భం వస్తే రాకెట్ వేగంతో పోతుంది, గుర్తుపెట్టుకోండి. జిహెచ్ఎంసీలో ఏముందని చెప్పి 48 గెలిచింది. 1500 ఓట్లు వచ్చినటువంటి హుజరాబాద్లో 1,07,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి? దుబ్బాకలో ఇక్కడికి వెళ్తారా బీజేపీ ఎక్కడికి ఇక్కడ అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ఆ గడ్డ మీద, ముఖ్యమంత్రి గడ్డ మీద ఎట్లా అక్కడ గెలిచింది? ఇవన్నీ ప్రజలంతా సంసిద్ధమైతే చరిత్ర నిర్మాతలు లీడర్లు ఎప్పుడు కాదు, పార్టీలు కావు, చరిత్ర నిర్మాతలు ప్రజలే ఉంటారు. కాబట్టి ప్రజలలో స్పష్టంగా ఒకటి వచ్చింది, రేపు రాబోయే కాలంలో తట్టుకోగలిగే పార్టీ, బరిగీసి కొట్లాడే పార్టీ, కేసీఆర్ను ఓడగొట్టే పార్టీ, టీఆర్ఎస్ దెబ్బ కొట్టే పార్టీ బీజేపీ మాత్రమే చెప్పి భావిస్తారు. కాబట్టి బీజేపీ తప్పకుండా రాకెట్ వేగంతో దూసుకోబోతుంది, మెట్లెక్కేటట్టు ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.